హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను పీవీసీ మున్నాని మాట్లాడుతున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే 9వ తారీఖు 5వ నెల 2025 సంవత్సరం 6 గంటలు అయితే టైం అయితే అవుతున్నది. నేను ఒక కారు డెలివరీ తీసుకోవడానికి నేనున్న ఏరియా కాడ నుంచి 10 కిలోమీటర్లు అయితే బుక్ చేసుకొని అయితే వెళ్తాం అయితే జరుగుతుందండి. ట్రాఫిక్ చూడండి, విపరీతమైన ట్రాఫిక్ ఢిల్లీలో అయితే ఉంటుందండి. విపరీతమైన పొగ కాలుష్యం అనేది విపరీతమైన పొగ కాలుష్యం ఉంటుందండి. మన సౌత్లో ఉన్నట్టు ట్రాఫిక్ కూడా ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పర్ఫెక్ట్గా అయితే ఉండవు. ఢిల్లీలో పేరుకే దేశ రాజధాని, కానీ ఎటువంటి ఎక్కువైతే ఇక్కడైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది ఎక్కువైతే ఉండవండి. ఒకసారి చూడొచ్చు ఎంత ట్రాఫిక్ ఉందో. మెట్రో కింద నుంచి వెళ్తున్నాం. అసలు వాస్తవంగా చెప్పాలంటే లెక్క ఆ లైన్ వెళ్ళాలా, మన ఆటో అతను ఇటు నుంచి తీసుకెళ్తాను. ఇది ఏంటంటే బస్సుకి సంబంధించినటువంటి లైను. మెట్రో వాళ్ళు దిగిన తర్వాత డైరెక్ట్ బస్సు ఎక్కడానికి ఆ లైన్ అనేది పెడతాం అయితే జరిగింది. మన వాళ్ళు ఏంటంటే ఈ ఆటో డ్రైవర్లు కానీ కార్ డ్రైవర్లు కానీ అందరూ కూడా ఈ లైన్లు అనేది వాడటం అయితే జరుగుతుందండి. చూడండి, ఢిల్లీలో విపరీతమైన ట్రాఫిక్ అయితే ఉంటుందండి. నేను ఒక అనంతపురం కర్నూలు బస్సులకు అమ్మటం జరిగింది. ఆ కారు డెలివరీ తీసుకోవటానికి వెళ్తున్నానండి. ఆ కారు డెలివరీ తీసుకొని రేపు జనరల్ చెకప్ చేయించేసి రేపు కంటైనర్ అయితే ఎక్కించడం జరిగింది. అలాగే ఒక సివిక్ కార్ అమ్మాను. అది వచ్చేసి హైదరాబాద్ వాసులకు అమ్మాను. ఆంధ్రప్రదేశ్ మిత్రులే, వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్ కస్టమర్సే. కాకపోతే జాబ్ నిమిత్తం హైదరాబాద్లో అయితే జాబ్ చేయటం అయితే జరుగుతుంది. హైదరాబాదు అది రేపు కానీ ఎల్లుండి కానీ సివిక్ కూడా పంపుతాను. నిన్న తీసుకున్నటువంటి ఈకోస్పోర్టు అది వాళ్ళ నైట్ కల్లా కంటైనర్కి అయితే వేయటం అయితే జరిగిందండి. ఆ మ్యాటర్ ఏంటంటే ఫోన్ ఏదైతే ఫోన్ ఉందో ఈ ఫోన్ని ఇలా పట్టుకోకూడదు. ఆటోలో చాలామంది ఢిల్లీ వస్తూ ఉంటారు కార్ల కోసం కానీ, లేకపోతే ఏదన్నా జాబ్ నిమిత్తం కానీ, లేకపోతే కొంతమంది ఇక్కడ పిల్లలు కోచింగ్ తీసుకుంటూ ఉంటారు. కాలేజ్ పిల్లలు కోచింగ్ తీసుకుంటూ ఉంటారు. అలాగే ఢిల్లీ చూస్తానికి కూడా ఢిల్లీ అయితే రావటం అయితే జరిగింది. చాలామంది ఆటోలో సెంటర్లో కూర్చోండి. ఒక్కళ్ళు కూర్చుంటే మాత్రం ఇట్లా సెంటర్లో కూర్చోండి. మీరు ఫోన్ కనుక యూజ్ చేస్తుంటే సెంటర్లో కూర్చోండి. ప్లస్ సైడ్కి కూర్చోకండి. సైడ్కి కూర్చుంటే మాత్రం ఫోన్ని లేపేసి గుంజుకొని ఉరుకుతారు. ఇక దొరకదు. ఇక అసలుకి ఈ ఏరియాలో అసలు దొరకరు. ఇంకోటి ఏంటంటే ఫోన్ని ఏదో సింపుల్గా ఇలా పట్టుకోవద్దండి. గట్టిగా ఇలా పట్టుకొని ఫోన్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుందండి ఢిల్లీలో. లేకపోతే ఫోన్ ఎత్తుకొని పారిపోతారు. ఇంకోటి, ఎవరన్నా ఢిల్లీ వస్తే మాత్రం ఢిల్లీ అందాలు చూద్దామని మీరు మాత్రం మార్నింగ్ టైంలలో 6ంటికి వాకింగ్ చేద్దాం, నాకు వాకింగ్ అలవాటు ఉంది, నేను నా తెలంగాణలో నా ఆంధ్రప్రదేశ్లో వాకింగ్ చేస్తా, నాకు పొద్దున్నే అలవాటు ఉందని మీరు మాత్రం వాకింగ్కి మాత్రం బయటికి రాకండి. వాకింగ్కి మాత్రం బయటకు వచ్చి మీ ఫేస్ సౌత్ ఫేస్ లెక్క ఇక్కడ నార్త్లో ఉన్నటువంటి దొంగలకి అర్థమైతే మాత్రం పక్కా ఫోన్లు అనేది ఎత్తకపోతారండి. అలాగే మీరు ఒకవేళ ఫోన్ ఇట్లా చేతితో పట్టుకొని ఇలా మాట్లాడినా కూడా వితిన్ సెకండ్స్లోనే ఫోన్లు మాయమవుతాయి మీ చేతిలో నుంచి. దొంగలు అంత విపరీతమైన ఇక్కడ చైన్ స్నాచర్స్ అయితే ఉంటారండి. ఫోన్లు ఎత్తకపోయే వాళ్ళు కానీ మెల్లో బంగారాలు ఎత్తకపోయే వాళ్ళు మాత్రం బాగుంటారు. ఒక 3 months బ్యాక్ మన ఆంధ్రప్రదేశ్ వ్యక్తి విజయవాడ మన ఢిల్లీ వచ్చి కారు కోసం వచ్చారు. ఎక్కడంటే పహాడగంజ్ ఆ ఏరియాలో మార్నింగ్ టైం వాకింగ్ వెళ్ళిండంట అన్న. ఆయన్ని 2 తన్ని ఈ ఫోన్లో జోబీలో ఉన్నటువంటి పైన పాకెట్లో ఉన్నటువంటి ఫోన్ ఎత్తకపోయారు. ఆ రోజున అది కేసు కూడా అయింది. కానీ ఫోన్లు ఇక రిటర్న్ రావండి. 100లో ఒక 10 మందియో ఒక 5 మందియో వస్తాయి. ఈ సమాచారాన్ని నేను మీకు ఇస్తే మీరు కూడా ఎప్పుడైనా ఏదన్నా పని మీద ఢిల్లీ వచ్చినప్పుడు జాగ్రత్త పడతారని నేనైతే చెప్తా ఉన్నాను. అలాగే చాలామంది కార్లలో ఢిల్లీ నుంచి ఇది మన ఆంధ్రప్రదేశ్ కానీ మన తెలంగాణ కానీ వెళ్తున్నారు. నార్త్ సైడ్ ఎట్లుంటుంది అంటే దారి దోపిడీ అనేది చాలా విపరీతంగా అయితే ఉంటుందండి. మీరు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కోడిగుడ్లు అట్లాంటివి వేసి బండ్లు తీసుకోవటం, బండ్లు లాక్కోవటం కానీ, లేకపోతే మీ దగ్గర ఉన్న పర్సులు ఫోన్లు లాక్కోవటం కానీ, మీ మెల్లో ఉన్న చైన్లు లాక్కోవటం కానీ, ఇటువంటివి అయితే మీరు నార్త్ సైడ్లో మనం ఢిల్లీ నుంచి వెళ్ళాలంటే హైదరాబాదు, ఆగ్రా దాటాలి. అలాగే చూసుకున్నట్లయితే నాగ్పూర్ దాటాలి. అలాగే సాగర్ మధ్యప్రదేశ్, అలాగే యూపీ, ఇవన్నీ కూడా మీకు వెళ్ళే మార్గంలో అయితే తగులుతాయండి. ఈ ఏరియాలు కూడా అన్ని డేంజర్ ఏరియాలు. మీరు ఇక్కడి నుంచి మీరు సౌత్ వెళ్తున్నారంటే చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. వాడొచ్చి గుద్దినా సరే మీదే తప్పు కిందేస్తారు, మీ డబ్బులు అయితే వసూలు చేస్తారు. వాడేదో మంచి మనిషి అయితే బాధలేదు, పక్క డబ్బులు అనేది లాగుతాడు. ఒకవేళ
ఏది వాళ్ళు వచ్చి గుద్దినా కూడా మనల్ని డబ్బులు అడుగుతారు, మన దగ్గర డబ్బులు తీసుకుంటారు, మనం మాట్లాడలేము, మన మాట అనేది ఇక్కడ నెగ్గదు. ఇంకోటి వాళ్ళు ఏది మంచి పర్సన్స్ కాకుండా ఒకవేళ దొంగలు అయి ఉంటే మాత్రం నైట్ పూట మీ మెల్లో ఉన్న బంగారం కానీ ఫోన్లు కానీ లేకపోతే డబ్బులు కానీ ఎత్తపోతూ ఉంటారు. ఈ నార్త్ సైడ్ వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు ఇక్కడ ఫోన్లు రోడ్డు మీద మీరు ఫోన్లు పట్టుకొని బయట తిరిగేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ట్రాఫిక్ ఉంటుంది, ఇంత ట్రాఫిక్లో కూడా దొంగతనాలు విపరీతంగా జరుగుతాయండి. ఇక్కడ చైన్ స్నాచింగ్ కానీ ఫోన్ల దొంగతనాలు కానీ, అలాగే 500 కోసం కేవలం రూపాయల కోసం కూడా ఇక్కడ కత్తిపెట్టి పొడిచే వాళ్ళు అయితే ఉంటారు. చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. మేము కూడా ఎంతో జాగ్రత్తగా ఒక పని చేసేటప్పుడు ఆ పనిలో ఉన్నాం. మా చూపు చుట్టుపక్కల ఎవరెవరు ఉన్నారు, వాళ్ళ మంచోళ్ళ, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది అనేది కూడా చూసుకొని మేము ఇక్కడ పని చేసుకుంటూ ఉంటాం. ఇంకోటి ఏంటంటే ఇక్కడ క్యారే అంటే తూ క్యారే అన్నట్టుగా ఉండాలి. ఇక్కడ క్యారే అంటే మనం తూ క్యారే అన్నట్టుగా ఉంటేనే ఇక్కడ బతకగలం. వాడు ఏదన్నా తిట్టిందనుకో మనం తలకి కింద కొంచుకొని ఉంచితే ఇక్కడైతే ఢిల్లీలో అయితే బతకలేమండి. చాలా జాగ్రత్తగా ఉండాలా. ఇక్కడ కాదు, ఏ రాష్ట్రం వెళ్ళినా ఏ దేశం వెళ్ళినా కూడా మనం ఆ ఉన్న ప్రదేశానికి ఇమిడిపోయి ఉంటే మాత్రం మనం బతకగలం. ఇదండి, మీరు ఎప్పుడైనా ఢిల్లీ వస్తే మాత్రం, ఎందుకంటే దొంగతనాలు విపరీతంగా జరుగుతున్నాయి ఢిల్లీలో, ఫోన్ల దొంగతనాలు. మీరు ఢిల్లీ వస్తే మాత్రం చాలా జాగ్రత్తగా ఎప్పుడైనా ఫోన్లు పట్టుకునేటప్పుడు గట్టిగా పట్టుకొని మీరు యూజ్ చేయండి. వాకింగ్ అయితే బయటికి రాకండి, ఎందుకంటే చాలా వాకింగ్ చేసేటప్పుడు సౌత్ వాళ్ళే చాలా ఫోన్లు దొంగతనాలు జరిగాయి. అందుకనే నేను 1కి 10 సార్లు మంచిగా అయితే మీకు చెప్తున్నాను. నాకు తెలిసిన సమాచారాన్ని అయితే ఇస్తున్నాను. చూడండి, మోతీనగర్లో అయితే ఉన్నానండి. ట్రూ వాల్యూ ఇది, మోతీనగర్లో ట్రూ వాల్యూ ఇది. పైన వచ్చేసి మెట్రో చూడొచ్చు. కార్లు ఇక్కడ కూడా కార్లు ఉంటాయి, కానీ ఈ ట్రూ వాల్యూలో ఉన్న కార్లు ఇక అన్ని పెట్రోల్ కార్లు చాలా తక్కువ అయితే ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ బేరాలు కూడా మనం బేరాలు కూడా ఆడలేమన్నమాట. ఇదండి ఈనాటి వీడియో. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అప్పుడప్పుడు ఇటువంటి వీడియోస్ తీస్తూ మిమ్మల్ని కూడా నాకు తెలిసిన సమాచారాన్ని మీకు అందిస్తూ ఉంటాను. అందరూ బాగుండాలి. అందరికీ బాయ్, జై హింద్.